ఓ రాష్ట్ర రాజధాని కోసం దేశంలోనే తొలిసారిగా రైతులు తమ భూములు త్యాగం చేశారు. 1 కాదు 2 కాదు, ఏకంగా 33,000 ఎకరాల భూములు ₹1 కూడా తీసుకోకుండా అమరావతి నిర్మాణానికి అంకితమిచ్చారు. ఇప్పుడు తమ భూముల్లో వెలుస్తున్న బహుళంతస్తుల భవనాలను చూసి స్థానిక రైతులు ఆశ్చర్యపోతున్నారు. ప్రభుత్వ పాలన కోసం నిర్మిస్తున్న సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ భవనాలు, ఇతర మౌలిక సదుపాయాల రాకతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని రాకతో తమ జీవితాలు సమూలంగా మారిపోయాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా తీరంలో నిర్మిస్తున్న రాజధాని నగర ప్రణాళిక అద్భుతం, అపూర్వం. కృష్ణానదికి పశ్చిమ ఆగ్నేయ దిశల్లో నిర్మాణం జరుగుతున్న రాజధానికి స్థానిక రైతులే భూమిని త్యాగం చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 29 గ్రామాల్లో రాజధాని నగరాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సంకల్పించింది. మొత్తం 33,010 ఎకరాల భూమిని రైతులు ఉచితంగా ప్రభుత్వానికిచ్చారు. ఈ గ్రామాల్లోని 28,074 మంది రైతులు సిఆర్డీఏకు తమ భూములను రాజధాని నిర్మాణం కోసం అప్పగించారు. బదులుగా అభివృద్ధి చేసిన నివాస, వాణిజ్య ప్లాట్లను అప్పగించే ప్రాతిపదికన ల్యాండ్ పూలింగ్ అనే వినూత్న ప్రక్రియను అవలంబించింది ప్రభుత్వం. రాష్ట్ర ప్రజల కోసం ప్రజల రాజధానిగా నిర్మితం అవుతున్న అమరావతిలో ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణాల పట్ల రైతుల మనస్సు నిండా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తామిచ్చిన భూమిలో ఆంధ్రప్రదేశ్ పాలనా కేంద్రం నిర్మితం అవుతోందన్న ఆనందం మనసు నిండా నింపుకుంటున్న రైతులు ఒక్కో మెట్టుగా కడుతున్న నిర్మాణాల పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి నగరంగా నిర్మితం అవుతున్న అమరావతిలో రైతులే ప్రథమ పౌరులు. అన్నింటా వారికి అగ్రతాంబూలం కూడా. రాజధాని సీడాక్సిస్ రోడ్డు, అలాగే N8, N9, అలాగే అన్ని రోడ్లన్నీ అభివృద్ధి చెందుతున్నాయి, వాస్తవమైనటువంటి విషయం. అదేవిధంగా మరి సెక్రటేరియట్, హైకోర్టు భవనాలు, అదేవిధంగా మరి IAS, IPS, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మరి మినిస్టర్లు క్వార్టర్లు, మరి అలాగే నిరుపేదలకు ఇచ్చేటటువంటి బిల్డింగ్, పక్కా గృహ నిర్మాణాలు అన్నీ కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నమాట వాస్తవం. మేము అనుకోని విధంగా రాజధాని అభివృద్ధి చేస్తా చంద్రబాబు గారు ఎంతో త్యాగం చేసి మాకు ఈ రాజధాని ఇక్కడ నిర్మించడం మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని మేము ఆశిస్తున్నామండి. మొన్నటి వరకు ఈ టైం వస్తే ఏ చాల దగ్గర నీళ్లు కట్టుకుంటాను, గెల్ల నరుక్కుంటాను, ఏదో పని చేసేవాళ్ళం. ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని రాజధాని భూములు ఇచ్చి ₹1,00,00,000ది 4 కోట్లు అవటం, 20 లక్షలది 3 కోట్లు అవటం, విలువలు పెరిగి మా భవిష్యత్తు కూడా మారింది. బిడ్డల భవిష్యత్తు దాకా కాదు, ముందు మాదే మారింది. మా దాని నుంచి మా తర్వాత మా బిడ్డలది. జోన్ల వారీగా అభివృద్ధి చేస్తున్న రాజధాని ప్రాంతంలో ఆర్థిక ఫలాలు తమ వారసులకు అందాలన్నది రైతుల అభిప్రాయం. ప్రభుత్వం కూడా 29 గ్రామాల్లోని నివాసాలను ఎక్కడా ఇబ్బంది కలగకుండానే యథాతథంగా ఉంచి నిర్మాణ కార్యక్రమాలను సాగిస్తోంది. రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు తమ ప్లాట్లను కూడా త్వరగా అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. రైతులకు ఇచ్చినటువంటి ప్లాట్లు, ఆ ప్లాట్లకి అవసరమైనటువంటి రోడ్ల నిర్మాణం కూడా, పవరు, వాటరు, మరి మాకు కూడా మౌలిక వస్తువుల సదుపాయాలు కల్పించి మరి రైతుల వైపు కూడా దృష్టి సారించాల్సిన అవసరం. రైతులకు ఇచ్చిన ప్లాట్లు కూడా తొందరగా అభివృద్ధి చేసి దానికి కూడా పైప్ లైన్లు, అన్ని వాటర్ లైన్లు అన్ని ఏర్పాటు చేసి రైతులకు ప్లాట్లు ఇవ్వాలండి. రాజధానికి భూములిచ్చిన రైతుల త్యాగాన్ని ముఖ్యమంత్రి అవకాశం వచ్చిన ప్రతిసారి ప్రశంసిస్తూనే ఉన్నారు. రాజధాని ప్రాంతంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు వారిని ఆహ్వానిస్తూ గౌరవిస్తున్నారు. తాము కలలో కూడా ఊహించనంతగా తమ ప్రాంతం అభివృద్ధి చెందుతోందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బిల్డింగులు కడుతున్నారు, ఏ క్లాసు నెంబర్ 1, అందులో ఏం లేదు. ఇండియాలో చంద్రబాబు మించిన నాయకులు లేడు. వెనకడ గతం 40 ఏళ్ళ నాడు, 50 ఏళ్ళ నాడు, 40 సంవత్సరాల నాడు ఎప్పుడైనా విజయవాడ, గుంటూరు జంట నగరాలు అవుతాయి అన్నారు. గతంలో ఇప్పుడు 40 సంవత్సరాలు మేము చిన్నపిల్లలప్పుడు ఆ ఊహ మాకు అందింది, వచ్చినట్టు అయ్యింది, జరిగినట్టు ఆ రోజులు అనుకున్నట్టు ఊహాగానం
అయిపోయింది, శుభ్రంగా అభివృద్ధి అవుతుంది. ఇక్కడ రైతులు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఉన్నారు, అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, అందరూ ఇచ్చారు. వాళ్ళు చంద్రబాబుకి ఇస్తున్నాము అది ఇదని వాళ్ళు ఇవ్వకుండా ఉండలా, ముందు ఇచ్చింది వాళ్లే. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇచ్చారు ల్యాండ్ కూలింగ్, అందరికి ఇక్కడ వాళ్ళకి ఎవరికి లేరు. శుభ్రంగా వస్తున్నాయి, కౌళ్ళు వస్తున్నాయి, శుభ్రంగా బతుకుతున్నారు. రాజధాని నిర్మాణం పూర్తయ్యే వరకు భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం ఏటా నగదు రూపేణా కౌలు ఇస్తోంది. 5 ఏళ్ల పాటు ఇస్తామన్న గడువును 10 ఏళ్లకు పెంచాలని కొందరు రైతులు కోరుతున్నారు. మా కౌళ్ళు 10 సంవత్సరాలు ఇస్తా ఉన్నారు, 4 సంవత్సరాలు అభివృద్ధి చేస్తా ఉన్నారు. బీజేపీ సహకరించలేదు కాబట్టి చేయలేకపోయారు చంద్రబాబు గారు, ఆయన తప్పుపట్టం మేము. బీజేపీ సహకరించుంటే ఆ ప్లాట్లు కూడా అభివృద్ధి చేసేవాళ్ళు. మాకు బీజేపీ సహకరించలేదు కాబట్టి చేయలేదు. కాబట్టి చంద్రబాబు గారు పెద్ద మనసుతో మాకు 5 సంవత్సరాలు కౌలు పెంచాలని కోరుకుంటున్నామండి. రైతులు కోరినట్టే 2019 డిసెంబర్ నాటికి రైతులకిచ్చిన ప్లాట్లను అభివృద్ధి చేసి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని చెబుతోంది CRDA.